మార్నింగ్ గ్లాస్ బ్రిడ్జ్ మీద చూడండి, ఈ చివరికి వస్తే ఊగుతుంది. సో ఇండియా ఫ్లాగ్తోని క్యాక్ ఉంది. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. ఈ మొత్తం రోడ్డు మనం ఇక్కడి నుంచి వచ్చామాట. సో వైజాగ్ అందం వేరే లెవెల్లో ఉంది. చూడండి మొత్తం వ్యూ చూడండి. వావ్, జై హింద్. ఇది లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఇంకోటి వాయనాడులో ఉందన్న, కేరళ వాయనాడు డెవలప్ చేసింది. అవునా? అది 40 మీటర్స్ అరౌండ్, మనది 50+ ఊగుద్ది. మరి చెప్తాను, ఊగితే షూట్ అయిపోయాక ఉప్మా తినడానికి వెళ్దామా? సో వైజాగ్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ విశాఖపట్నం ఎన్నిసార్లు వస్తాం, హైదరాబాద్ ఎన్నిసార్లు వస్తాం అంటే పక్క ఊరు కూడా రారేమని సార్. సో గుర్తుందా మీకు, అప్పుడు నా మీద కాంట్రవర్సీ చేసినప్పుడు, దమ్మిడిగడ్ కాంట్రవర్సీ. చదువుకున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్ కాదు, యూజ్లెస్ పీపుల్ చేసిన కాంట్రవర్సీ గుర్తుందా? 180 రాలేదని. అప్పుడు నాకు దమ్ముంటే విశాఖపట్నం రారా, దమ్ముంటే ఇండియా రారా అని ఆ ఛాలెంజ్ చేశాక ఇది 20 years. లేని వాళ్ళు కూడా నాకు మళ్ళీ ఛాలెంజ్ చేసి ఎన్ఐఏ ఇష్యూ అయినప్పుడు మళ్ళీ రారా దమ్ముంటే, ఇప్పుడు రారా, 2 నెలల కోసం వస్తావు, 3 నెలల కోసం వస్తావు, ఇప్పుడు రారా మళ్ళీ వచ్చేసాను. హైదరాబాద్ వెళ్ళాను, ముంబై వెళ్ళాను, కోల్కతా వెళ్ళాను, వైజాగ్ వచ్చాను. ఒక ఊరా వెనక కనిపిస్తున్న బాడీ గార్డులు. సో నేను యాక్చువల్లీ సొల్లు కబుర్లు చెప్పేవాడిని బ్లేమ్ చేయను. మనం దద్దమ్మలు కాబట్టి, మనం వింటాం కాబట్టి, నమ్ముతాం కాబట్టి చెప్పేవాడు నేనే కథలు చెప్తాను. సో ఎవరెవరైతే విని వీపీలు అయిపోయారో ఒకసారి తెలుసుకోండి. ఓకే, చెప్పేవన్నీ కళ్ళబుల్ కబుల్లని. మళ్ళీ వచ్చేసాను ఇండియా, మళ్ళీ ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వచ్చేస్తాను. ఎవడొస్తాడు? అర్థమైందా? పక్క దేశం ఉంది కదా, దానికి కూడా వెళ్తా, ఎవడొస్తాడో చూస్తాను. ఓకేనా గైస్? సో వైజాగ్ రాగానే నా డైలీ చోర్ ఏంటంటే, రోజు ఈవినింగ్ అవగానే కార్ నిండా పెట్రోల్ వేసేసి, అసలు ఏది డైరెక్షన్ లెస్ మాట, ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం ఊరంతా డ్రైవ్ చేసేస్తుంటా. అది వైజాగ్లో, విశాఖపట్నంలో ఎన్ని ఊర్లు తిరిగినా మన ఊరు కదా, ఆ సముద్రం ఒడ్డున అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ వచ్చే ఆనందం మాటలో చెప్పలేమాట. సో వచ్చిన వెంటనే ఫస్ట్ డే కాబట్టి ఇక్కడి నుంచి భీమిలి దాకా వెళ్ళిపోయి, భీమిలి దాటి డిఫరెంట్ డైరెక్షన్స్లోని మళ్ళీ వెనక్కి వెళ్ళి రేపు మార్నింగ్ గ్లాస్ బ్రిడ్జ్ చూపించాలి కాబట్టి, సో మార్నింగ్ లెగాలి మళ్ళీ 4 o'clockకి. సో ఇదిగోండి, ఇది నా ఫేవరెట్ స్పాట్ వైజాగ్లోని, విక్టరీ ఎట్ సీ. సో పాకిస్తాన్ సబ్మెరీన్ని సక్సెస్ఫుల్గా ముంచేశారు కదా. సో 1971 వార్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్ మాట. సో నా ఫేవరెట్ స్పాట్ అది వైజాగ్లో. ఎప్పుడు వచ్చినా నేను కూర్చున్న ప్లేస్. సో రేపు మార్నింగ్ మీకు చూపిస్తా గ్లాస్ బ్రిడ్జ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో విశాఖపట్నంలో మీకు ఎవరు చూపించింది, ఓన్లీ రీల్స్లో ఉన్న చూపిస్తాను. ఇదిగోండి, కైలాసగిరి పైకి వచ్చేసాం. పొద్దున్న 5కి బయలుదేరి ఎన్నో పర్మిషన్స్ తీసుకొని వైజాగ్లో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్స్, ఇన్స్టాగ్రామర్స్తోని, సో వైజాగ్ లోకల్స్ అని, తర్వాత వైజాగ్ ఇన్సైట్ అని, తర్వాత ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అందరం కలిసి వచ్చాం. ఈ పర్మిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టమైంది, బట్ వీఆర్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు పొద్దున్నే గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ అవ్వలేదు కదా, దాన్ని డ్రోన్ షాట్ తీసి సూపర్గా చూపిద్దామని. ఓకేనా? సో గైస్, టైం ఇప్పుడు 5 ఎంత కరెక్ట్ చెప్పు, 5:30. ఇదిగోండి, మీదకి వెళ్ళిపోతున్నాం కైలాసగిరికి. స్పెషల్ షో మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ అందరు రాకముందే చేసేద్దామని వీడియో. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే రీల్స్ చేశారు, మనం ఫుల్ లెంత్ వీడియో కూడా చేద్దామని. సో 5:15 విశాఖపట్నం ఎలా ఉంటుందో పైన చూపిస్తాం మీకు. సో పొద్దున్నే ఎవ్వరు లేనప్పుడు ఇంకా వాకింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. ముందైతే కార్ అలౌ చేయనున్నారు, కానీ తర్వాత పర్మిషన్ తీసుకుంటే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇదిగోండి ఫస్ట్ గ్లిమ్స్ ఈ డేకి. సో మొత్తం అంతా రోడ్డు పైకి వెళ్తున్నాం, కొండపైకి వెళ్ళాక మళ్ళీ పొద్దున్నే పాప ఎన్ని గంటలు లేచి చెప్పు? 3:30. సో నా కోసం 3:30 లేచి గాజువాక్ నుంచి వచ్చాడు. నీ పేరు చెప్పు? వైజాగ్ లోకల్స్ అని సూపర్ ఉన్నాయి, చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో ఇదిగోండి, అనుమతి లేదు, గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభం కాలేదు, దయచేసి సహకరించగలరు.
కానీ స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నాం కాబట్టి మీకోసం వెళ్ళిపోదాం లోపలికి. న్యాచురల్ ఆన్ చేస్తున్నది ఇప్పుడు. వచ్చేసాం. స్టెబిలిటీ చాలా బాగుంది. ఎంత? సో ఇదిగోండి గైస్, వ్యూ అట్ 5:30 in the morning. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్. కిరణ్ హాయ్ చెప్పు. ఈయన ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అని చాలా చాలా ఫేమస్ వైజాగ్కే. ఈయన వైజాగ్ ఇన్సైట్. ఆయన కూడా నా పేరే పెట్టుకున్నాడు రవి అని. నేనే ముందు పుట్టాం కదా బ్రో, నాదే ఫస్ట్ పేరు అంతేనా? సో ఇదిగోండి గైస్ గ్లాస్ బ్రిడ్జ్. వావ్, నడుస్తున్నాం వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ మీద 5:30కి. ఒకసారి కాలు తుడుచుకోండి. చూడండి గైస్ వ్యూ కైలాసగిరి పైన. ఇదిగోండి గైస్, ఇది ఇండియాలో 2 ప్లేస్లో ఉందంట క్యాంటిలివర్. లేదు వాయనాడులో ఒకటి. ఇది లాంగెస్టా రవి? ఇది లాంగెస్టా? ఇంకోటి ఎక్కడ ఉంది? గ్లాస్ బ్రిడ్జ్ కేటగిరీలోనే లాంగెస్ట్. నార్మల్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి, వేరే. సో ఇది లాంగెస్ట్ ఇన్ ఇండియా. లాంగెస్ట్ ఇంకోటి వాయనాడులో ఉందన్న. కేరళ వాయనాడు డెవలప్ చేసిందే. అవునా? అది 40 meters అరౌండ్. మనది 50+ ఊగుద్ది. మరి చెప్తాను. సో మనోడు చెప్తే నేను ఏదో కొట్టి పారేశాను, నిజంగానే ఊగుతుంది. ఆ తర్వాత చూస్తే అక్కడ ఊగడంలో థ్రిల్ అంట. సో ఆ గ్లాస్ బ్రిడ్జ్ చివరి దాకా వెళ్తే అక్కడ ఊగుతుంది. ఇదిగోండి మన ఫేమస్ తెన్నేటి పార్క్ దగ్గర ఉండే షిప్, అది కూడా క్యాప్చర్ చేసాం పైనుంచి. సో ఇదిగోండి గైస్ గ్లాస్ బ్రిడ్జ్ మీద మొత్తం అంతా నడుచుకొచ్చేసాం. సో ఇదిగోండి చూడండి, అసలు ఏముంది కైలాసగిరి, విశాఖపట్నం అందం. వావ్ మ్యాన్, ఏదో మ్యాడ్. చూడండి ఈ చివరికి వస్తే ఊగుతుంది. సో ఇండియా ఫ్లాగ్తోని క్యాక్ ఉంది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఈ మొత్తం రోడ్డు మనం ఇక్కడి నుంచి వచ్చామాట. సో వైజాగ్ అందం వేరే లెవెల్లో ఉంది. చూడండి మొత్తం వ్యూ చూడండి. వావ్. సో ఇదిగోండి గైస్ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కిరణ్, అయినా రవి, నా పేరు పెట్టినా చెప్పే కదా వైజాగ్ ఇన్సైట్, గోపాల్ బ్రో పేరు ప్రేమ్. సో నలుగురు వచ్చాం. ఇదిగోండి మొత్తం బ్రిడ్జ్ లెంత్. ఇది ఎన్ని మీటర్స్ బ్రో రవి చెప్ప ఒకసారి? 55 meters ఉంటుంది. ఉంటుందా కరెక్ట్? 55 meters ఎగ్జాక్ట్. 55 మీటర్ల. ఓకే. సో ఆయన వైజాగ్ ఇన్సైట్ అని ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు యూట్యూబ్ ఛానల్ కూడా. ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ కాబట్టి ఒకవేళ ఆ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అది మనకి వైజాగ్ ఇన్సైట్ అని ఉంటుంది యూట్యూబ్లో, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసాను. అవునా? అంతే కొట్టారు. ఏమో ఈ వీడియో అయ్యేసరికి నువ్వు నన్ను దాటుకుని వెళ్ళిపోతావు, మన తరగతి. సో చూడండి గైస్ ఎంత బాగుందో. డ్రోన్ షాట్ కూడా తీస్తున్నాం. అని షూట్ అయిపోయాక ఉప్మా తినడానికి వెళ్దామా? ఏమంటే మార్నింగ్ ఎర్లీ డాన్. సో సన్ రైజ్ కైలాసగిరి మేజ్ తీద్దానికి వచ్చామాట. పొద్దున్న 3:30 నుంచి లేచి వీళ్ళందరినీ లేపితే అందరూ హాఫ్ స్లీప్, మొత్తానికి లేచారు లక్కీగా. ఆల్రెడీ మనం ఏమండి ఈ బ్రిడ్జ్ మీద నడడానికి 250 రూపాయలు టికెట్. కానీ మ్యాడ్ ఉంది నిజంగా, సూపర్ ఉంది. వైజాగ్లో ఎవ్రీ టైమ్ సంథింగ్ న్యూ, ఫీల్స్ రియల్. మెయిన్ ఏంటంటే ఓపెన్ అవ్వలేదు, ఎంత కష్టపడి మొత్తానికి అయితే తెచ్చాం. వ్యూస్ అయితే క్యాక్ అంటే క్యాక్, నథింగ్ లైక్ ఇట్. సో లాంగెస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, గ్లాస్. సో ఇదిగోండి ఈ బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చేసిన ఈ షిప్ ఒక బ్యూటిఫుల్ స్పాట్ మాట. సో పైనుంచి అన్ని రకాల వ్యూస్ ఉంటాయి కదా. సో సూర్యుడు ఇంకా ఉదయించట్లేదు, మబ్బుల్లో దాగుడు మూతలు ఆడుతున్నాడు. సో ఆ సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని పేషెంట్గా వెయిట్ చేస్తున్నాం ఈలోగా. సో గాయస్ మార్నింగ్ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ మీద. బ్రిడ్జ్ అయితే ఆఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు, కానీ మనం స్పెషల్ కదా అందుకని వచ్చేసాం. వ్యూ అండి గ్లాస్ బ్రిడ్జ్. వావ్, చూసారా డ్రోన్. చూడండి ఈ రవిని చూడడానికి ఆ రవి ఆటలాడుతున్నాడు మబ్బులు వెనకాల. ఆ ఆరెంజ్ హ్యూస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎప్పుడు ఈ మబ్బులు వీడుతాయా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని చాలా పేషెంట్గా ఎదురు చూస్తున్నాం. రవి కోసం రవి ఎదురు చూస్తున్నాడు. చూడండి కొంచెం స్లోగా కనిపిస్తుందా సూర్యుడు, బయటకు వస్తున్నాడు. అద్భుతమైన వ్యూ మాట. సో గైస్ రవి
ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ డార్నింగ్ రవి. సూపర్బా. వెనక సూర్యోదయం అవుతుంది, మబ్బులు ఆడుతున్నాయి బాగా. బట్ బ్యూటిఫుల్ మ్యాన్. గ్లాస్ బ్రిడ్జ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మన వైజాగ్ లోకల్స్ అబ్బాయి అయితే డ్రోన్ షాట్లు తీరా అంటే ఒక 200 డ్రోన్ షాట్లు తీసాడు. అది ఫిల్టర్ చేసుకోవడానికే నాకు ఒక అరగంట పట్టింది. ఇదిగోండి మొత్తం పైనుంచి గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఈ వ్యూ చూపిస్తున్నా, అంటే ఏరియల్ వ్యూ. ఆ వెనకాల శివపార్వతులు కనిపిస్తున్నారు కదా, వైజాగ్ అంతా కనిపిస్తారు మీకు శివపార్వతులు. కిరణ్ ఎలా ఉంది? సూపర్ ఎక్స్పీరియన్స్. రవి రా బ్రో, మీ చిన్న బ్లాగర్స్ అని మా దగ్గర రావాయండి. అదేంటన్నా మీ తర్వాత ఎవరైనా. చూడండి గ్లాస్ బ్రిడ్జ్ మొత్తం ఎక్స్పాన్స్ సూపర్ ఉంది. అన్న నువ్వు ఎన్నో బ్రిడ్జ్ లెక్క ఉంటావు కదా ఈ బ్రిడ్జ్. సో ఫైనల్గా అయితే సూర్యోదయం అయితే అయిపోయింది. ఆ కరెక్ట్గా పాత్ ఆఫ్ లైట్లోని 2 చిన్న ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఈ సీన్. ఇలాంటి సీన్ ఎక్కడైనా వస్తుందా? ఇదే కాకుండా విశాఖపట్నం ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి సీ అండ్ హిల్ కాంబినేషన్ చాలా రేర్ వస్తుంది. ఇదిగోండి డిఫరెంట్ వ్యూస్ అలా తీస్తూనే ఉన్న డ్రోన్ షాట్లు, అవన్నీ నేను కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే వైజాగ్ అంటే చాలా అద్భుతమైన సిటీ కాబట్టి, చాలామంది చూడాలనుకుంటారు కాబట్టి. మళ్ళీ సూర్యుడు ఎలా బయటకు వస్తుంటే ఆ పాత్ ఆఫ్ లైట్లో మాత్రం అద్భుతంగా ఉంది. సో ఇది గైస్ మార్నింగ్ ఇప్పుడు వెళ్ళి ఉప్మా అంట తినాలి. కానీ సన్ అయితే బయటకు వచ్చింది. మొత్తానికి బయటకు వచ్చేసరికి అసలు ఆ సన్ రైస్ అలా సముద్రంలో పడి రిఫ్లెక్ట్ అవుతుంటే అద్భుతంగా ఉంది. సో బ్యూటిఫుల్, సో లవ్లీ. ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం ఇంకా ఓపెన్ అవ్వలేదు అఫీషియల్గా, గుర్తుంచుకోండి. సో వెళ్ళిపోయే ముందు ఇంకొకసారి మీకు చూపిస్తున్న ఏరియల్ వ్యూ. ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్, మీకు హౌరా బ్రిడ్జ్ హుగ్లీ నది మీద ఉంటుంది కదా, ఆ స్టైల్లోని 2 వైపులా కాకుండా ఒకవైపు ఇక్కడ సస్పెన్షన్ లాగా, మళ్ళీ 55 మీటర్లు పొడవు. ఇది భారతదేశంలోనే లాంగెస్ట్ గ్లాస్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ మాట. నచ్చిందా గైస్? మీ అందరి కోసం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి రాలేనోళ్ళ కోసం 250 రూపీస్ ఉంటుందంట. క్రౌడ్ ఎంత ఉంటుందో ఆలోచించండి. ఓపెన్ అయిన వెంటనే మీ అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా చూపించేసాను. అది గైస్ గ్లాస్ బ్రిడ్జ్. సో వచ్చిన పని దిగ్విజయంగా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు కొంచెం తడి పోయింది కాబట్టి ఒక్కసారి గ్లాస్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేసి మళ్ళీ వెళ్ళిపోదాం. సో సన్ అయితే పూర్తిగా బయటకు వచ్చేసింది కాబట్టి మన మిషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో ఇది గైస్ ఓపెన్ అయ్యాక ఓన్లీ 40 మందిని అలౌ చేస్తారంట. 250 రూపీస్. మొత్తం క్యూ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఆలోచించండి. సో అందుకని మనం చేసాం ముందే. బ్రో మీ పేరు? శ్రీనివాస్. సో మీరేనా ఉంటారు? నైటా? ఓకే. కానీ ఇప్పుడు క్యూస్ అందరినీ ఎవరు మెయింటైన్ చేస్తారు? 40 మంది ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఒక 6-7 గంటలు వెయిట్ చేయలేము. పెట్టు బయటకి. అది గైస్ గ్లాస్ బ్రిడ్జ్ ఈజీగా 7 hours ఉంటుంది కదా గైస్. మొత్తానికి ఏదిగోండి నీది వైజాగ్ పక్కా లోకల్సా? వైజాగ్ లోకల్స్. ఇదిగోండి మార్నింగ్ వచ్చినందుకు టోటలీ వర్త్ ఇట్. ఐ క్యాంట్ ఈవెన్ డిస్క్రైబ్. మీరు ఆలోచించండి, అది ఓపెన్ అయ్యాక ఎన్ని గంటల సేపు ఉండాలో. ఇప్పుడు కోట్లాది మంది ఏమో తెలియదు కానీ లక్షలాది మంది అయితే గ్యారంటీ. సో ఇదిగోండి మళ్ళీ దిగిపోతున్నాం కిందకి. ఇప్పుడు మంచి ఉప్మా నేను తిన్న ఒక ప్లేస్లోని అడిగెళ్దాం. సో వైజాగ్ అయితే బాగా కూల్గా బ్రహ్మాండంగా ఉంది. సమ్మర్లోనైతే అంటే ఒక్కసారి బయట నుంచి వస్తే బాగా చెమట సల్ట్రీ ఉంటుంది కదా, ఓషన్ క్లైమేట్. కానీ చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మన డ్రోన్ ఉంది కదా, ఇంకా వెచ్చల వెడిగా డ్రోను, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అటువైపు బీచ్ రోడ్, ఋషికొండ ఇవన్నీ తీయాలి. కానీ ఇదంతా చేసే ముందు కళ్ళద్దాలు వచ్చిన ప్రతిసారి కొత్త కళ్ళద్దాలు కొంటాం కదా. సో వెళ్ళి ఒక 3-4 సన్ గ్లాసులు మన ఇండియన్ ఆప్టికల్ స్టోర్కి వెళ్ళి కొందాం. అది చదవండి. ఇప్పుడు హౌస్ ఆఫ్ టిఫిన్స్కి వచ్చాం, చూసారు కదా. నిన్న కూడా ట్రై చేసాం, చాలా బాగా అనిపించింది. అందుకని మళ్ళీ వచ్చాం. అక్కడ థాలీ 199 అంట. ఇక్కడ జీడిపప్పు ఉప్మా. కిరణ్ జీడిపప్పు ఉప్మానా? ఓకే పద. నమస్కారం వైజాగ్ వెనక సూపర్ ఉంది. సూపర్ బ్రో. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి నీకు. సో మన ఫుడ్ లవర్స్ గ్యాంగ్ చెప్పిన జీడిపప్పు ఉప్మా అయితే తినేసాం. ఆ జీడిపప్పు ఉప్మా క్లిప్ అయితే నాకు కనిపించట్లేదు కాబట్టి జస్ట్ వాయిస్ ఓవర్ వదిలేస్తారా. అది గైస్ ఎంబీపీలో
ఇండియన్ ఆప్టికల్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటుంటా. సో ఇవాళ అంటే పాత సన్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటాం కదా, సో అవి ఓల్డ్ మోడల్ అయిపోయాయని ఇంకొన్ని కొన్నాయి ఇవాళ. అండి ఇదే ఇండియన్ ఆప్టికల్స్. ఈయన జాకీర్ లాస్ట్ టైం తీసే కదా, ఇద్దరు కలిసి కొత్త సన్ గ్లాసులు ఏవి. సో ఇదొకటి అదొకటి. ఇప్పుడు నేను వేసుకున్న గ్లాసులోని కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయని చెప్పాడు బ్రో, అందుకని ఇవి పాతవి ఇప్పుడు వేసుకున్నాం ఒకటి, ఈ 4 తీసుకున్నామాట. సో ఎప్పుడు వచ్చినా MVP 3-4 సెట్లు అవుతాయా? అది ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని లెక్కేయాలి ఒకసారి. సో అది. సో మీకు కూడా ఏమైనా కావాలంటే మర్చిపోకుండా రండి ఇండియన్ ఆప్టికల్స్. ఎక్కడది? MVP సెక్టర్ 3 క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అది. సో అదిగోండి, ఎప్పుడు వచ్చినా నేను ఇంకా వేరే షాప్కి వెళ్ళడం మానేసాను, ప్రతిసారి వచ్చి ఇక్కడే కొంటున్నాం వాడు. అది. సో ఈ మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ ఇంకొన్ని. ఓకేనా? సరే, ఓకే బ్రో. సో వైజాగ్ వచ్చిన కొద్ది టైంలోనే మహిదర్ లాస్ట్ టైం దర్ఫీ కెఫేకి వెళ్ళాం కదా, మళ్ళీ ఒకసారి దర్ఫీ కెఫే మీకు చూపిస్తాను. ఇదిగోండి జగమెరిగిన జగదాంబ సెంటర్. చూడండి, ఇది ఏదో బిగ్ బెన్ స్టైల్లోని క్లాక్. ఎప్పుడు ఇంతకుముందు ఇక్కడ దీని వీడియో తీయలేదు, అందుకే జస్ట్ చూపిస్తున్నా. సో విశాఖపట్నంలో ఉన్నప్పుడు నా ఫేవరెట్ థియేటర్ అయితే చిత్రాలయ. ఎన్ని సినిమాలు చూసాము చిత్రాలయలోని. సో చిత్రాలయ ఇలాగా మాల్ అయిపోయాకైతే దర్ఫీ కఫే చూడడానికి వచ్చాం. ఇదిగోండి ఒక్కసారి దర్ఫీ కఫేకి మళ్ళీ. లాస్ట్ టైం నేను రికార్డ్ చేసింది పోస్ట్ చేయలేదు. ఇదిగోండి మహిదర్. చూడండి ఐడియా, సినిమా బోర్ కొట్టిందా, తలనొప్పి పెడితే ఒకసారి వచ్చి కాఫీ తాగండి అని. నేను ఫస్ట్ మహిదర్ దర్ఫీ కఫే అంటే అది చిన్న ప్లేస్ అనుకున్నా. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో దర్ఫీ కెఫే. సో రకరకాల కాఫీస్ లేకపోతే స్నాక్స్ ఆ స్టైల్లోని. సో వైజాగ్లో కెఫేస్ కానీ చూడండి, సాడ్ మీ ప్లస్ మిల్క్ టీ ఈజ్ ఎ హ్యాపీ మీ అంట. అంతేకాకుండా చూడండి లైబ్రరీ లాగా రకరకాల బుక్స్ అంతా పెట్టి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. సో ఇది యాక్చువల్లీ గుడ్ ఫీలింగ్ మాట. సో మహిదర్ దర్ఫీ కెఫేకి కూడా. సో ఈ వీడియోలోని చాలా 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 క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. సో విశాఖపట్నం అంతా కలిసి ఒకటే వ్లాగ్ చేద్దామని, 4-5 వ్లాగ్స్ కాకుండా. సో యూజువల్గా విశాఖపట్నంలో నేను మురి మిక్సర్ తిన్ను, కానీ బ్రదర్ని అడిగితే ఆ గ్లౌ వేసుకొని చేస్తా ఉన్నాడు. మరి గ్లౌ వేసుకొని చేస్తున్నాడు కాబట్టి వైజాగ్లో బెస్టా? వైజాగ్లో బెస్ట్ బ్రో. నువ్వు కనకదుర్గ మురి మిక్చర్ ఓన్లీ గ్లౌతో చేస్తున్నాడు కాబట్టి తింటున్నా, నో రిస్క్ కాబట్టి. ఎందుకంటే లేకపోతే ఇక్కడ జ్వరం వచ్చేసి డైరీ అయితే నా హాలిడే అంతా పోతుంది కదా, అందుకని. ఏం బ్రో నీ పేరు? నానాజీ. ఏ ఊరు? లోకలేనా? సో బీచ్లో మామిడికాయ మొక్కలతోని అద్భుతమైన మురి మిక్సర్ తినేసాం కాబట్టి వైజాగ్ ట్రిప్ సార్థకత అయితే అయిపోయింది. సో అదిగోండి గైస్, అల్లదిగో శ్రీహరివాసము మన విశాఖపట్నం ఇలవేల్పు సింహాద్రప్పని అనుకోండి, కానీ ఇదిగోండి వెంకటేశ్వర స్వామి. సింహాద్రప్పనే కదా, ఈయన కొత్తగా వచ్చారు కదా. సో ఇదిగోండి వ్యూ వైజాగ్లోని. సో వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళలేదు కానీ డ్రోన్ ఉపయోగించి ఇదిగోండి గుడి తీస్తున్నా. సో దీంతో చిన్న ఇమోషనల్ స్టోరీ ఏంటంటే, నేను నాన్నని చూసే ముందు లాస్ట్ టైం వెళ్ళిపోయాను కదా, వెళ్ళిన 1 వీక్కే ఆయన వెళ్ళిపోయారు. సో లాస్ట్ రోజు ఈ గుడికే తీసుకొచ్చాను. రాను అంటే లేదు డాడీ రా తప్పకుండా వెళ్దాం అని వచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖపట్నం తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నేను అమెరికా వెళ్ళిపోయిన 1 వీక్కి జరిగిపోయింది. సో మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చిందన్నమాట. సో అది ఈ టెంపుల్తో మా అవినాభావ సంబంధం అలా టైఅప్ అయ్యిందన్నమాట. సో దీంతో ఈ క్లిప్తోని ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో వైజాగ్లోని ఎన్నిసార్లు వచ్చినా కూడా వైజాగ్ తనివి తీరదు. సో ఆల్వేస్ ఆర్ స్పెషల్ సిటీ మాట అది గైస్. సో ఈ వీడియోకి యాజ్ ఆల్వేస్ నా వీడియో ఇంకా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు, రేపు ఏ వీడియో వస్తుందో స్టే ట్యూన్.